జాబిల్లి నువ్వే చెప్పమ్మా అన్న సూపర్ హిట్ పాట శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నాకు అందించింది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ముభావంగా ఉన్నప్పుడు వాళ్ళని మనం ఒప్పించలేనప్పుడు పక్కన ఎవరినైనా చూపించి, పక్కన ఎవరినైనా పిలిచి చూడు నువ్వే చెప్పు మాట వింటలేదు అని చెప్పి అంటూ ఉంటాం. ఆ పక్కన పిలిచే వ్యక్తి ఈసారి వ్యక్తి కాకుండా ప్రకృతిలో అంశాలు అయితే ఎలా ఉంటాయి అన్న ఒక కొత్త ఆలోచనతో ప్రారంభించిన పాట. అందుకే జాబిల్లి నువ్వే చెప్పమ్మా ఈ పిల్లేం వినడం లేదమ్మా అని చుక్కని, ఆకాశాన్ని, మేఘాలని అలా చేతికి అందుబాటులో ఉన్న ప్రకృతిని, ట్యూన్కి అందుబాటులో ఉన్న ప్రకృతిని ఆ పాటలో పెట్టడం జరిగింది. ఈ కొత్త ఆలోచనని బాగా ఆమోదించినందుకు, ఆశీర్వదించినందుకు అఖిలాంధ్ర ప్రేక్షకులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రామయ్య వస్తావయ్య సినిమాలో 3 పాటలు రాస్తాను. అందులో పండగ చేసుకోము ఒకటి, కుర్రయ్యుడు పాట ఒకటి, అండ్ రణరంగం పాట. ఈ సినిమాలో అవకాశం గురించి వస్తే హరీష్ శంకర్ గారు నాకు పిలిపించుకొని పండగ చేసుకో పాటకు రాయించుకున్నారు నా చేత. చాలా కష్టపడి రాసాం వర్క్ అంతా కూడా. పొగరుతో పోటెక్కి ఉన్న పోటుగాడికి సలాము చేసుకో, పోరుకొస్తే ఎవ్వడైనా జోరు చూపి గులాము చేసుకో. ఈ పాటకు సంబంధించినంత వరకు ఆయన ఇచ్చిన ఫీడింగ్ గురించి చెప్పాలంటే, హీరో ఇంట్రడక్షన్ పాట, అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి పెద్ద స్టార్ హీరోకి ఇంట్రడక్షన్ పాట రాయడం అంటే కొంచెం ఎంతైనా కానీ ఒక కత్తి మీద సాంగ్ లాంటిది. సో ఆ విధంగా అందులో మళ్ళీ సాహిత్యం ఉండే విధంగా రాయడం అంటే ఇంకా చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. దానిలో పుస్తకాలు చాలా రిఫరెన్స్ చేసి కొత్త ఐడియాలజీస్ తీసుకొని, కొత్త థాట్స్ తీసుకొని, క్షణభంగుర యవ్వనాన్ని రణరంగంలా మార్చకు చూసుకో, నీ టెంపరేచరే బంపర్ జోషుకు ట్రాన్స్ఫర్ చేసుకో, మన ఏజే మళ్ళీ రాదురా టాప్ కేరేసుకో, మా రుధంకి 4 దిన్కి జిందగాని పండగ చేసుకో, ఈ రుధంకి పదం మార్చి కదం తొక్కి పండగ చేసుకో అనే అద్భుతమైన పాట రాసే అవకాశం నాకు ఇచ్చి నేను పండగ చేసుకునేలాగా హరీష్ శంకర్ గారు చేశారు. అంతా సో థ్యాంక్స్ టు హరీష్ శంకర్ గారు అండ్ దిల్ రాజు గారు ఆల్సో. అలాగే తమన్ గారి మ్యూజిక్ విషయానికి వస్తే ఆయనకి లవ్ ఫెయిల్యూర్ నేను సోలో కార్డ్ రాశాను, అలాగే బాడీ గార్డ్లో ఎవరో పాట రాశాను. సో అలాగే అంత ఆయనతో నాకు బాగా మంచి ట్రావెలింగ్ ఉండటం వల్ల ఎరిది రణరంగం అనే పాట గురించి స్పెషల్గా చెప్పాలంటే, ఈ పాట సిచ్యువేషన్ చెప్పేటప్పుడు హరీష్ గారు చాలా ఇన్స్పైర్గా చెప్పారన్నమాట. సినిమాలో వచ్చే పతాక సన్నివేశంలో వచ్చే పాట క్లైమాక్స్ సాంగ్ అని చెప్పచ్చు. సో దీనికి చాలా ఇన్స్పిరేషన్ తోటి, బాగా కొత్త ఒరవడితోటి, ఒక టెంపోలా ఒక బాగా కూర్చున్న ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా, కూర్చున్న ఆడియన్స్ అందరికీ ఒక రకమైన ఉద్రేకం వచ్చే విధంగా పాట ఉండాలని చెప్పేసి హరీష్ శంకర్ గారు చెప్పినప్పుడు, అలాగే తమన్ గారు ట్యూన్ పంపించినప్పుడు అండ్ సో ఇన్స్పైర్డ్ అనమాట. ఆ ట్యూన్లోనే అంత రిథం ఉంది. కన 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 రక్కస కననం ధన 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 దానవ దహనం అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడేరా, ఇది రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇలాగ ఈ సిచ్యువేషన్లో ఒక వీరరసం అనేది ఎక్కువగా చేయడం జరిగిందనమాట. అందరికీ నమస్కారం. రామయ్య వస్తావయ్య అందరికీ తెలుసు, ద ఆల్బమ్ వెరీ బిగ్ హిట్ టుడే. హరీష్తో అండ్ మై కాంబినేషన్ ఇస్ ఆల్వేస్ బీన్ వెరీ ట్రెండీగా ఉంటుందని చెప్తారు. ఎందుకంటే హరీష్ వెరీ గుడ్ ఎక్స్ట్రాక్టర్ ఆఫ్ మ్యూజిక్. చాలా లిరిక్స్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో అలా కాన్సన్ట్రేట్ చేసి మ్యూజిక్ కూడా బాగా హీ కెన్ ఎక్స్ట్రాక్ట్ వెరీ గుడ్ మ్యూజిక్. అండ్ వీ బోత్ షేర్ మంచి ఎనర్జీ షేర్ చేసుకుంటాం మ్యూజిక్లో. అంటే వెరీ ఫాస్ట్గా ట్యూన్స్ అయిపోతాయి, సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ కూడా విల్ కమ్ రియలీ గుడ్. ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ పండగ చేసుకో సాంగ్ ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఇలా చేద్దాం బాగా, కొంచెం వీ హ్యావ్ టు హ్యావ్ ఒక ట్రెండీగా ఒక యూత్ఫుల్ సాంగ్, జనరల్గా ఒక మాస్ సాంగ్ లేకుండా ట్రెండీగా ఒక అప్బీట్గా వెళ్దాం అని చెప్పారు. సో అలా వీ స్టార్టెడ్ దట్ సాంగ్. ఆ పండగ చేసుకో అనే వర్డ్ వీ హ్యాడ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఆ వర్డ్ పెట్టుకుని వీ స్టార్టెడ్ ద ట్యూన్. సో ఇనిషియలీ ట్యూన్ చేసినప్పుడే అందరికీ ఇట్ చాలా సూట్ అయింది, అందరికీ చాలా నచ్చింది అనమాట. సో వన్స్ అది కేకే గారు పాడినప్పుడు ఇట్ టుక్ టు డిఫరెంట్ లెవెల్ అనమాట ద హోల్ సాంగ్. సో కేకే గారు ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ సాంగ్ యాజ్ వెల్ యాజ్ శ్రీమణిస్ లిరిక్స్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శ్రీమణి ఫర్ గివింగ్ ద గ్రేట్ లిరిక్స్ ఫర్ దట్ సాంగ్. ఈ సాంగ్ విజువల్ కూడా చూస్తే మీరు విజువల్గా ఇంకో ఎత్తులో ఉంటుంది పాట. డెఫినెట్గా ఇట్ విల్ టేక్ దిస్ సాంగ్ టు అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్టర్ యూ సీ ద విజువల్స్. సో అంత ఎక్స్ట్రాడినరీగా కోరియోగ్రఫీ యాజ్ వెల్ యాజ్ పిక్చరైజేషన్ మలేషియాలో షూట్ చేశారు ఈ సాంగ్. అంటే సినిమా ఈ సాంగ్ వినడానికైనా చూసిన వెంటనే ఇంకా ఫాస్ట్గా ఎక్కుతుందని నా ఫీలింగ్.
సో నిన్న విజువల్స్ చూసిన వెంటనే అంత డీడీఎస్ థియేటర్లో చూసిన వెంటనే వీఆర్ సో హ్యాపీ అనమాట ఈ సాంగ్. సో ఐ వాస్ టోటలీ థ్రిల్డ్ ఎప్పుడు మీరందరూ చూస్తారని. అండ్ కమింగ్ టు ద సూపర్ హిట్ సాంగ్ ఆఫ్ ద ఫిలిం జాబిల్లి నువ్వే సాంగ్. ఈ సాంగ్ యూట్యూబ్లో ఫస్ట్ 30 seconds రిలీజ్ అయిన వెంటనే ఇట్ వెంట్ చాలా పెద్ద లెవెల్లో వెళ్ళింది. మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ 20 lakhs hits 30 lakhs hits ఉన్నాయి ఆల్మోస్ట్ ఫర్ ద 30 seconds. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు అగైన్ టు హరీష్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ గ్రేట్ మెలడీ ఫ్రమ్ మీ. సిచ్యువేషన్ కూడా అలానే హీరోయిన్ పాసిఫై చేసేటట్టు ఒక సిచ్యువేషన్. అదిను సినిమాలో ఆఫ్టర్ ఇంటర్వ్యూలో వచ్చే సాంగ్. సో ఒక స్లో మెలడీ ఉండాలని ఫీలింగ్. బట్ ఎన్టీఆర్ గారు సినిమాలో మీరు చూస్తే దేర్ లాట్ ఆఫ్ మాస్ అండ్ ఎక్కువ బీట్స్ ఉండే సాంగ్స్ మీరు చాలా వినుంటారు. బట్ మెలడీ అని వచ్చేటప్పటికి ఈ సాంగ్ ఎక్కువ కేర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సినిమాలో ఉండే 2 మెలడీస్ సూపర్ హిట్ అవ్వాలని వీ హ్యాడ్ ఇన్ మైండ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మెలడీస్ వీ హ్యావ్ కంపోజ్ ఫర్ దిస్ ఫిలిం. సో జాబిల్లి నువ్వే సాంగ్ తీసుకుంటే ఫస్ట్ లిరిక్స్ అనంత్ శ్రీరామ్ ఎంత కూల్గా ఉంటుందో, ఒక క్లైమేట్ కానీ ఒక పీస్ఫుల్గా ఒక చందమామని చూస్తే ఎంత పీస్ఫుల్గా మన యాటిట్యూడ్ మారుతుందో అంత క్లీన్గా హీ మేడ్ దిస్ సాంగ్ లిరిక్స్ అనమాట. ఎక్కడ సౌండింగ్ కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా అంత మీటర్లో కరెక్ట్గా అనంత్ అంటే ట్యూన్ చేసిన తర్వాత లిరిక్స్ వచ్చిన తర్వాత ఈ సాంగ్ ఈ ఫెల్ దట్ చాలా ఒక పెద్ద లెవెల్కి వెళ్తుంది ఈ సాంగ్ అని. అండ్ వన్స్ అగైన్ రంజిత్తో పాడించాం ఈ సాంగ్, మీకు తెలుసు. సో మేల్ సోలోస్ ఎక్కువ ఈ సినిమాలో. సో మళ్ళీ రంజిత్తో సాంగ్ పాడించిన తర్వాత వీ ఆల్ లవ్ ద సాంగ్ లైక్ క్రేజీ అనమాట. అండ్ వన్స్ అగైన్ టాకింగ్ అబౌట్ ద పిక్చరైజేషన్, ఈ సాంగ్ మీకు తెలుసు ఎంత పిక్చరైజేషన్లో ఎంత లెవెల్లో ఉంది మీకు తెలుసు. ఆల్రెడీ మీరు చూసుంటారు, ఫుల్ సాంగ్ యూట్యూబ్లో చూసుంటారు. షార్ట్ ఇన్ ద నైట్ అండ్ షార్ట్ ఇన్ సెట్లో షూట్ చేసినప్పటికీ అంత సెట్ లాగా కనిపించకుండా ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ గ్లామర్ అనమాట, పెద్ద స్ట్రీట్స్లో షూట్ చేసినట్టు. సో హ్యావ్ టు థ్యాంక్ చోటా గారు ఫర్ గ్రేటెస్ట్ విజువల్స్. ఇది విజువల్ సాంగ్ కొలైడ్ అయ్యి రిలీజ్ అయిన వల్ల ద సాంగ్ హెస్ గాన్ టు అ డిఫరెంట్ లెవెల్ అని చెప్పచ్చు. సో విజువలీ ది సాంగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిలిం ఆల్సో. అండ్ ఎన్టీఆర్ గారి స్టెప్స్ కూడా మీరు చూసారు. సో ద కొరియోగ్రాఫర్స్ డిడ్ అ గ్రేట్ జాబ్, లిరిక్ రైటర్స్ యాజ్ వెల్ యాజ్ కెమెరామ్యాన్ అండ్ ప్రొడక్షన్ హౌస్. సో అందరూ ఇన్పుట్ ఈ సాంగ్లో అంత ఇది కనిపించింది అనమాట. సో ద క్రెడిట్ ఆఫ్ ద సాంగ్ గోస్ టు ఎవ్రీ వన్. సో ఐ హావ్ టు థ్యాంక్ హరీష్ అండ్ దిల్ రాజు గారు ఫర్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ సాంగ్. మళ్ళీ నెక్స్ట్ సాంగ్ మళ్ళీ నేను ఎప్పుడైనా అనుకున్నాను ఈ సాంగ్ కూడా మళ్ళీ శృతి హాసన్కి ఎన్టీఆర్ గారికి వచ్చే ఒక డ్యూయట్ సాంగ్. సో ఈ సాంగ్ కూడా వెరీ స్పెషల్ మూమెంట్లో వస్తుంది సినిమాలో, అంటే వెరీ ఇంపార్టెంట్ ప్లేస్లో వస్తుంది అనమాట. సో ఎక్కడ ట్యూన్ కానీ రిథమ్ కానీ మెలడీయే ఉండాలి, సేమ్ టైం రిథమ్ కూడా మిస్ అవ్వకూడదు, బికాజ్ ఆఫ్ ఇట్స్ కమింగ్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో అలానే ఈ సాంగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. అండ్ సాహితీ గారు హస్ గివెన్ సూపర్ బెస్ట్ లిరిక్స్ ఈ సాంగ్కి. ఇది తీసుకెళ్ళి మీకు తెలుసు సాహితీ గారు ఎప్పుడూ చాలా మాస్ సాంగ్స్ రాస్తూ ఉంటారు, బట్ ఈ సాంగ్కి టుక్ స్పెషల్ కేర్. అండ్ హరీష్ గారి పైన చాలా లవ్ ఆయనకి, అంత పేషెన్స్ ఆయనకి. సో ఆ పేషెన్సే మేడమ్ స్టాండ్ టుడే. సో కేవుకే కానీ మన హరీష్తో కానీ మళ్ళీ ఇప్పుడు నేను ఎప్పుడైనా సాంగ్ కానీ ఒక మెలడీ ఒక మాస్ సాంగ్ రాశాను హరీష్కి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆయనకి చాలా మంచి నేమ్ వచ్చింది ఈ సాంగ్లో. సేమ్ టైం శ్రేయా ఘోషల్ అండ్ శంకర్ మహాదేవన్ మీకు తెలుసు, వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇన్ ఇండియా, ఒక మేల్ సింగర్ ఒక ఫీమేల్ సింగర్. సో వాళ్ళిద్దరూ ఇంకా దే టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అనమాట. ఫస్ట్ శ్రేయా గారి వాయిస్ రికార్డ్ చేసాం, తర్వాత శంకర్ మహాదేవన్ వాయిస్ రికార్డ్ చేసాం. సో వాళ్ళిద్దరు వాయిస్ రికార్డ్ చేసిన వెంటనే వీ ఫెల్ ద మ్యాజిక్. ఈ సాంగ్ కూడా డెఫినెట్గా చాలా బాగా వస్తుందని చెప్పి. సో దిస్ ద వే వీ ట్రావెల్ ఇన్ దిస్ ఆడియో అనమాట. చాలా సూపర్గా ట్రావెల్ అయ్యాం. మళ్ళీ కుర్రయ్యుడు సాంగ్ అగైన్ ఇట్స్ మ్యారేజ్ సాంగ్, మీరు అందరూ వినుంటారు. సో మళ్ళీ ఇక్కడ ఎన్టీఆర్ గారి స్టెప్స్, సమంత గారి స్టెప్స్, అండ్ తర్వాత సెట్, ఎవ్రీథింగ్ మేక్ దిస్ సాంగ్ మోర్ కలర్ఫుల్. అండ్ సేమ్ టైమ్ శ్రీమణి ఫస్ట్ టైం ఒక మాస్ సాంగ్ రాస్తున్నాడు అనుకుంటే, ఒక కైండ్ ఆఫ్ మాస్ సాంగ్, ఒక మ్యారేజ్ సాంగ్ ఫస్ట్ టైం రాస్తున్నాడు అనుకుంటే. హరీష్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫర్ ది లిరిక్ రైటర్స్. చాలా ఎక్కువ హీ గివ్స్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్, ఇలా చేయాలి, అలా ఉండాలి, లిరిక్స్ ఇక్కడ సౌండింగ్ అలా ఉండాలి, ఇలా ఉండాలి. సో లిరిక్ రైటర్స్కి కూడా చాలా ఈజీగా ది క్యాచ్ ద లైన్స్ అని చేయొచ్చు. సో ద మోర్ దెన్ లిరిక్ రైటర్స్కి క్రెడిట్, హరీష్ విల్ టేక్ లాట్ ఆఫ్ క్రెడిట్స్ నేను చెప్పొచ్చు లిరిక్లో, బికాస్ చాలా పట్టు ఉంది అతనికి. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ బికాస్ హీ గెట్స్ ద మేజర్ స్కోర్ ఇన్ దిస్ సాంగ్. అండ్ అగైన్ దిస్ సాంగ్ రంజిత్ రావుల్, నవీన్ పాడారు, చాలా ఎక్స్ట్రాడినరీగా పాడుంటారు. అండ్ వెరీ బిగ్ ఆర్కెస్ట్రేషన్ కూడా ఉంటుంది. సేమ్ టైం ఈ సాంగ్ కూడా విజువల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది సినిమాలో. అండ్ మీరు ఆల్రెడీ టీజర్ చూసుంటారు, నిన్న రిలీజ్ అయింది.
So it's created a lot of buzz, and NTR garu performance in this song really crazy, and same time Chota garu visuals and set anta chusuntaru, it's very very colorful. So finally it's a very big teamwork for the audio. It's really worked out really well, and I have to thank Dilraj garu and Harish garu and NTR garu for the greatest support. Thank you so much. రామయ్య వస్తావయ్య గురించి మీకు ఎలాంటి విషయాలు కావాలన్నా, రామయ్య వస్తావయ్య సినిమా గురించి మీకు ఎలాంటి న్యూస్లు ఏదైనా కావాలిస్తే, మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా ఈ రిలీజ్ డేట్ల గురించి కానీ దేని గురించి కానీ డైరెక్ట్గా నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఎక్కువ ఇది రూమర్స్ ఇలా అంట కదా, ఇది రిలీజ్ పోస్ట్పోన్ అవుతుందంట, అలా అవుతుందంట అని ఎక్కువ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దయచేసి అవి నమ్మకండి. మీరు అవిటిని మీకు వచ్చిన రూమర్స్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే అవైలబుల్ ప్రతి మీడియా వాళ్ళతో నేను ఎప్పుడు యాక్సెస్లో ఉంటాను. ఎనీ టైం మీరు నాకు ఫోన్ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే. ఇది ఎందుకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఆల్రెడీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్గా మనం ట్రావెల్ కావడం కరెక్ట్ కాదని ఉద్దేశంతో చెప్తున్నాను. ఇకపోతే రామయ్య వస్తావయ్యకు వస్తే ముందు అనుకున్నట్టుగానే ఈ దసరా హాలిడేస్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడే ఫైనల్ డిటిఎస్ మిక్సింగ్ జరుగుతుంది. యాక్చువల్ ఈరోజు సెన్సార్ అనుకున్నాం, పోతే వర్క్స్ కూడా కంప్లీట్ కాలేదు. మండే రోజు సెన్సార్ చేస్తున్నాం. సెన్సార్ చేసి ఈ దసరా హాలిడేస్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సో ముందు ఎన్టీఆర్ నో డౌట్ అందరు చెప్పినట్టు తన లుక్తో పాటు ఈ సినిమాలో నాకు బాగా ఎగ్జైట్ అయింది కొన్ని డ్యాన్సులు. అంటే రెగ్యులర్గా ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన డ్యాన్సులు వేరు, ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన డ్యాన్సులు వేరు. ఆ డ్యాన్సెస్ డెఫినెట్గా బాగా హైలైట్ అవుతాయి. ఆల్రెడీ ఒక మీకు జాబిల్లి నువ్వే చెప్పమనే సాంగ్లో టీజర్లో చూపించాం, అంటే కొత్త రకంగా ఎన్టీఆర్ ఎలా చేశాడని. అలాగే ఇంకొక 2 పాటల్లో కూడా చాలా కొత్తగా ప్రయత్నం చేశాడు. సో ఈ సినిమాకి అన్ని అటు సాంగ్స్ కానీ ఇటు విజువల్స్ కానీ ఫైనల్గా కంటెంట్ కానీ సో అందరి మీద ఒక టీమ్ వర్క్గా ఎఫర్ట్స్ పెట్టి చేసిన సినిమా. పక్కా ఇది ఈ పండగకి వచ్చే సినిమా ఇది పక్కా యూత్ఫుల్, ఫ్యామిలీ, ఈజ్ ఎ కమర్షియల్ ఎంటర్టైనర్. సో ఇవన్నీ కలిపి ఉన్న సినిమా. అటు ఎన్టీఆర్ ఏదైతే మాస్ ఉన్నారో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేస్తూ, ఇటు హరీష్ సినిమాలు ఎక్కువ యూత్, మిరపకాయ కానీ గబ్బర్ సింగ్ కానీ యూత్ బాగా ఎగ్జైట్ అవుతారు. సో అలాగే మా బ్యానర్ నుంచి వచ్చే సినిమాని ఫ్యామిలీస్, యూత్ ఎలా అయితే లైక్ చేస్తారో ఇలా అందరికీ సరిపోయేలాగా ఈ సినిమా ఉంటుంది. సో మార్నింగ్ షో సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూసామనే హోప్ బయటకు వచ్చి చెప్తారు. సో ఇట్స్ ఎ షూర్ షాట్. ఈ పండుగ ఒక మంచి సినిమా మా బ్యానర్ నుంచి ఇస్తున్నాం. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ దసరా హాలిడేస్లో నెక్స్ట్ వీక్లోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. థ్యాంక్ యూ. హాలిడేస్ పండగ ఎంత ముఖ్యమో సేమ్ టైం సినిమా రిలీజ్ కూడా అంతే ముఖ్యం. సో 10th యాజ్ ఇట్ ఈస్గా కన్ఫర్మ్. పోతే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 1 or 2 days మారితే కూడా మారొచ్చు. అది డోంట్ ఈరోజు చెప్పలేము, అది ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వెళ్తాం. బట్ యాజ్ అండ్ టుడే మండే సెన్సార్, 10th రిలీజ్. నా గురించే మీరు ఇంత ఆలోచిస్తుంటే 2 సినిమాలు రెడీ చేసుకున్న నేను ఎలా ఆలోచిస్తాను? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచించండి. అంటే టోటలీ ఉన్న సిచ్యువేషన్ని మనం ఒప్పుకోక తప్పదు. అలాగని మొన్నే చూసాం అత్తారింటికి దారేది పైరసీ వచ్చేసింది. అంటే భయంగా నాకు సాధారణంగా నేను చాలా గ్లామర్గా ఉంటానంటాను, చూస్తుంటే మీకు నా కళ్ళ కింద ఎలా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. సో అంటే ఇది ఫుల్లీ ప్రెషర్. ఏ టైంలో ఏ సీడీ ఎలా బయటికి వెళ్ళొద్దో 2 సినిమాలు రెడీ చేసి పెట్టుకుందాం, పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఏం చేయలేని ఒక సిచ్యువేషన్లో ఉన్నాం. అడకత్తర పోక పరిస్థితి, సామెత అంటారే, అడకత్తర పోక పరిస్థితిలో ఉన్నాం. బట్ విల్ సీ, అన్నీ మంచిగా జరుగుతాయి. మనుషులుగా మనము అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. అన్నీ మంచిగా జరుగుతాయి అనుకొని ముందుకెళ్ళాం.